హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను. థంబ్‌నెయిల్ చూసారు కదండీ! ఇవాళ వీడియో వచ్చేసి మా అత్తగారి చేతి వడియాలు. నేనైతే ఇప్పుడు గుంటూరులో ఉన్నాను. ఇది సమ్మర్ సీజన్ కదా! అందరూ వడియాలు పెట్టుకుంటారు. మా అత్తగారు కూడా పెడుతున్నారు. ఓకే, నేను వీడియో రికార్డ్ చేసుకుంటాను అంటే ఓకే అన్నారు. ఇప్పుడైతే వడియాల ప్రాసెస్ చూసేద్దాము ఎలా చేయాలో. ఈ వడియాలు వచ్చేసి బియ్యం పిండి వడియాలు. నౌ లెట్స్ గెట్ స్టార్ట్ ఇన్ టు వీడియో. ఫస్ట్ ఒక గిన్నె తీసుకొని దాంట్లో 1:4 రేషియోలో వాటర్ పోసి బాగా బాయిల్ చేయాలి. అంటే 1 కప్ బియ్యం పిండికి 4 కప్స్ వాటర్ తీసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్లో గ్రీన్ చిల్లీస్, సాల్ట్ వేసేసి బాగా మిక్సీ కొట్టేసి పక్కన పెట్టేసుకోవాలి. మంచి కోరస్ పేస్ట్ లాగా చేసేసుకోవాలి. 1:4 రేషియోలో ఒక కప్పు బియ్యం పిండికి 4 కప్స్ వాటర్ తీసుకోవాలని చెప్పాను కదా. ఇందాక హాఫ్ వాటర్ని బాయిలింగ్కి పెడితే ఆ రిమైనింగ్ వాటర్ తోటి ఇప్పుడు బియ్యం పిండిని కలుపుతున్నారు. అది కూడా మెత్తగా పేస్ట్ లాగా ఎక్కడ ఉండలు లేకుండా నీట్గా మిక్స్ చేసుకోవాలి. ఉండలు ఏమీ లేకుండా చూసుకోవాలి, ఇక్కడ మెయిన్ టాస్క్. సో ఇప్పుడు వాటర్ ఇలా బాయిల్ అయ్యే స్టేజ్లో ఆ చిల్లీ పేస్ట్ మొత్తాన్ని దాంట్లోకి వేసేయాలి. ఇంకొంచెం సేపు ఇంకా వాటర్ని బాగా బాయిల్ చేయాలి, బాగా మరగాలి. చూసారా ఎలా బబుల్స్ వస్తున్నాయో? అలా వచ్చేంత వరకు బాగా మరిగించాలి. అదే మనకి సైన్. ఇప్పుడు స్లోగా ఈ పేస్ట్ మొత్తాన్ని దాంట్లోకి వేసేసి కలుపుతూనే ఉండాలి. ఎంతసేపు అంటే అది మొత్తం బాగా దగ్గరికి పడేంత వరకు. కలపడం ఆపేస్తే కింద అడుగంటే ఛాన్సెస్ ఉంటాయి. అందుకని చెప్పేసి కలుపుతూనే ఉండాలి, అది మొత్తం బాగా దగ్గరకు పడేంత వరకు. సో ఆల్మోస్ట్ వాటర్ అన్నీ అబ్జర్వ్ అయిపోయిన తర్వాత దాంట్లోకి కొంచెం జీలకర్రని వేయాలి. అది కూడా వేసేసి బాగా కలుపుతూనే ఉండాలి. ఇంకా బాగా గట్టిపడాలి, అప్పటిదాకా కలుపుతూనే ఉండాలి. ఈ వడియాల పిండిని మనం కరెక్ట్గా ఉడకబెట్టాలి. ఎక్కువ లిక్విడ్ ఫామ్లో ఉన్నా కానీ వడియం పల్చగా వచ్చేసి ఆయిల్ ఎక్కువ పడుతుంది ఫ్రై చేసినప్పుడు. ఒకవేళ పిండి మరీ బాగా దగ్గర పడితే అప్పుడు మనము వడియాన్ని కవర్ మీద పెట్టినప్పుడు అది స్ప్రెడ్ అవ్వకుండా ముద్దలాగా మందంగా వచ్చేస్తాయి. అందుకని కన్సిస్టెన్సీ అనేది చాలా ముఖ్యము. అదే ఈ పిండి ఉడకపెట్టడంలో పెద్ద కీ రోల్. ఇప్పుడు నేను డాబా మీదకి తీసుకెళ్ళి వడియాల్ని పెడుతున్నాను. సో నేను లిఫ్ట్లో వెళ్తున్నాను. మా అత్తగారు కెమెరాకి అంత కంఫర్ట్ కాదు, అందుకని చెప్పి అంత ఎక్కువగా తీయట్లేదు తనని. ఓకే, అక్కడ మా బాబు ఏదో జోక్స్ వేస్తున్నాడు, అందుకని చెప్పి మేము నవ్వుతున్నాము. తర్వాత డాబా మీదకి వచ్చేసాము. నీట్గా కవర్ అంతా స్ప్రెడ్ చేసేసి 4 సైడ్ల బ్రిక్స్ పెట్టేసి మేము చిన్న చిన్న గంటెలతోటి వడియాలు అయితే పోసేస్తున్నాము మొత్తం పిండి అంతా. ఇది మా అత్తగారి అపార్ట్మెంట్ టెర్రస్. నాకు ఈ టెర్రస్ అంటే చాలా ఇష్టం, ఎందుకంటే దీంట్లో నాకు చాలా చాలా మెమరీస్ ఉన్నాయి. కోవిడ్ టైంలో మేము ఇక్కడ చాలా డేస్ స్పెండ్ చేసాము. అప్పుడు నాకు ఇది బెస్ట్ టైంపాస్ ప్లేస్ అనమాట. ఈ మెమరీస్ అన్నీ నేను చిన్నగా మీతో షేర్ చేస్తాను తప్పనిసరిగా. మీరు ఎప్పుడైనా వడియాలు పెట్టాలనుకుంటే పొద్దున్నే 6:30 కల్లా ఉడకబెట్టేసి 7:30, 8 లోపు పెట్టేసేయాలి. ఎందుకంటే 8 తర్వాత బాగా ఎండ వస్తే ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్ 40 మినిట్స్ అక్కడ కూర్చొని పెట్టేంత ఎనర్జీ ఉండదు. సో ఫాస్ట్గా మేము అన్నీ పెట్టేస్తున్నాము. సో ఆల్మోస్ట్ 1.5 కవర్కి అయితే వచ్చాయి వడియాలన్నీ. చూద్దాము ఎన్ని రోజుల్లో ఎండుతాయో. ఆఫ్టర్నూన్ మళ్ళీ నేను వడియాలు ఎలా ఉన్నాయి, ఎంతవరకు ఎండాయి అని చెక్ చేయడానికి మళ్ళీ పైకి వెళ్తున్నాను. నాకు సగం ఎండిన వడియాలు అంటే చాలా చాలా ఇష్టం. నా చిన్నప్పుడు మా అమ్మ పెట్టేవాళ్ళు కదా, అవి హాఫ్ కవర్ ఖాళీ చేసేదాన్ని. తాపకోసారి డాబా మీదకి వెళ్ళి చెక్ చేస్తానని చెప్పి వెళ్ళి తినేసి వచ్చేదాన్ని పైకి వెళ్ళి. మీలో ఎంతమందికి సగం ఎండిన వడియాలంటే ఇష్టం చెప్పండి. ఆ డే కొంచెం ఎండ కూడా తక్కువగా ఉంది, అందుకే అంత ఎక్కువగా ఎండలేదు వడియాలు కూడా. అందుకే నేను ఇంకా ఎక్కువ తింటున్నాను. ఇంకా కిందకి వెళ్ళిపోదామని చెప్పి అనుకొని మళ్ళీ వెనక్కి వచ్చి మళ్ళీ సెకండ్ టైం కూడా తింటున్నాను. అంత టేస్టీగా ఉన్నాయి. అది నాకు చాలా ఫేవరెట్.
సో మధ్యాహ్నానికి అయితే ఇంతవరకు వెండాయి. ఇది స్టార్టర్స్. ఈవినింగ్ మా అత్తయ్య గారు నేను ఇద్దరం పైకి వచ్చి కవర్లు తీసుకొని కిందకి వెళ్ళిపోయాము. తర్వాత కిందకి తీసుకెళ్ళి ఇంకా బాగా ఎండలేదు కదా అని చెప్పేసి ఫ్యాన్ కింద పెట్టేశాము. మీకు కనుక ఈ ప్రొసీజర్లో ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సీ యూ ఇన్ అనదర్ వీడియో.